హలో. హాయ్ నాన్న. ఈరోజు మీ అందరికీ ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఆ మంచి వీడియో ఏంటంటే మనకి కర్ణాటక యుద్ధాలకు సంబంధించి ప్రీవియస్లో ఒక ప్రశ్న వచ్చింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా ఇండియన్ హిస్టరీ కింద మనకి ప్రశ్న వస్తుంది. కర్ణాటక యుద్ధాలు మనకు అర్థం కావాలంటే కొంత టైం తీసుకుంటుంది. జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. దీంట్లో లోతుకి వెళ్ళే కొద్దీ మేము మెరియానా ట్రెంచ్ లాగా అత్యంత లోతైన సబ్జెక్ట్ ఉంటుంది కర్ణాటిక్ వార్స్లో. కాబట్టి ఈ ఈ దీని మీద పోయినసారి కర్ణాటక యుద్ధాలు సంధుల మీద మ్యాచ్ ది ఫాలోయింగ్ వచ్చింది. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఈసారి మరి కర్ణాటక యుద్ధాల లోతుల్లో ఎక్కడో చోట ఏదో ప్రశ్న పడే అవకాశాలు ఉన్నాయి. రాదు అంటానికి లేదు, వస్తుంది అంటానికి లేదు, కానీ చదువుకొని ఉండాలి. అది ఎంత డెప్త్గా చదవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను, మీరు వినండి. అలాగని మీరు భయపడాల్సిన అవసరం లేదు. హిస్టరీ ఆఫీసర్ చెప్తే చాలు కదా, మీకు మైండ్లో ఉంటుంది అంతే. ఇందులో భాగంగా నాన్న కర్ణాటక యుద్ధాలు 3 జరిగినాయి. 3 కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. 3 కర్ణాటక యుద్ధాలు ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు చేసుకున్నారు అనేది లోక నానుడి. ఇంగ్లీష్ వాళ్ళు మరియు ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళు చేసుకున్నారు 3 కర్ణాటక యుద్ధాలు అనేది లోక నానుడి. జనాలు చెప్పుకుంటూ ఉంటారు, పుస్తకాలు మనకు కనపడతా ఉంటుంది. బట్ వాస్తవం ఏంటంటే కర్ణాటక యుద్ధాలలో ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు చాలా తెలివిగా మన ఆర్కాట్ నవాబుల్ని, మన మహారాష్ట్రుల్ని, మన నిజాం నవాబులని ఉపయోగించుకొని మనల్ని దెబ్బేశారు. ఉపయోగించుకొని మనల్ని దెబ్బకొట్టారు. ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోగా ఇంగ్లీష్ వాళ్ళు మిగిలారు. ఆ తర్వాత మిగిలిన యుద్ధాలు చేసి సిద్ధాంతాల ద్వారా మన దేశాన్ని గెలిచారు. ఆది ఏంటంటే కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ బక్సార్. ఆ టైంలో సౌత్లో కర్ణాటక యుద్ధాలు. కాబట్టి ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకి 1748 నుంచి 48-49 ఆ ప్రాంతం నుంచి మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. 46 ఆ ప్రాంతం నుంచి. సేమ్ టైంలో ఇంగ్లీష్ వాళ్ళు 1757లో ప్లాసీ యుద్ధం చేసి బెంగాల్ నవాబులను ఓడించి బెంగాల్లో మొట్టమొదటిగా అధికారాన్ని స్థాపించారు. దేర్ సుప్రిమసీ పవర్ ఇన్ ద బెంగాల్ ఆఫ్టర్ ప్లాసీ వార్. ఆఫ్టర్ Buxar war, they collected revenue in Bengal, Bihar, Orissa. It's called as a dual government. Yes, you know. కాబట్టి కర్ణాటక యుద్ధాలు ప్రధానంగా పాండిచేరిని ఎలాగైనా పీకాలని బ్రిటిష్ వాళ్ళు అనుకోవడం. ఎందుకంటే భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ ప్రధాన కేంద్రం పాండిచేరి. మద్రాసుని ఎలాగైనా మనం ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర లాక్కోవాలని ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళ ఈచ్ అదర్ బెనిఫిట్స్ కొరకు కర్ణాటక యుద్ధాలు జరిగాయి. మహారాష్ట్రలో ఆర్కాట్ నవాబులు కొట్టుకున్నందుకు కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. నిజాం రాజ్యంలో వారసత్వ యుద్ధం రాబట్టి కర్ణాటక యుద్ధాలు వచ్చినాయి. కర్ణాటక యుద్ధానికి ఎన్నో కారణాలు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కర్ణాటక అనే పేరు ఎందుకు వచ్చింది? కర్ణాటక యుద్ధాలకి కర్ణాటక అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కర్ణాటక అనే ఈ యొక్క సుబాకి ఆర్కాట్ అనేది ఒక రాజధాని. ఆర్కాట్ అనేది ఒక రాజధాని. 2 అప్ టు గుంటూరు వరకు, గుంటూరు నుంచి కన్యాకుమారి వరకు 600 పైన కిలోమీటర్ల మేర విస్తరించున్న కోస్తా ప్రాంతంలోని నదులు, సముద్రాలు, కృష్ణ, పెన్నా, కావేరి, ఈ నదీమా తల్లుల పరిసర ప్రాంతాల సంపద, ఐశ్వర్యం, పంటలు, సముద్ర ప్రవాహాలు, వర్తక వ్యాపారాలు, వీటన్నిటి మీద మనసుబడిన ఇంగ్లీషోడు ఫ్రెంచోడు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటే కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. మన వాళ్ళని తడికల్లా అడ్డు పెట్టుకుని వాళ్ళు కొట్టుకున్నారు. మన వాళ్ళకేం తెలిసి చావాల. కర్ణాటక అంటే బ్రిటిష్ కాలంలో కర్ణాటక రాజధాని ఆర్కాట్. అసలు కర్ణాటక సరిహద్దు ఏంటంటే ముందుగా సముద్రాల సరిహద్దులుగా ఉన్న సంపద కోసం, దక్కన్ సుబా కోసం, కృష్ణ, పెన్నా, కావేరి, బంగాళాఖాతం సారవంతమైన బెల్టు ఆధిపత్యం కోసం కర్ణాటక యుద్ధాలు జరిగినాయి.
ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి జరిగింది. అయితే ఎవరెవరు పాల్గొన్నారు? ఆర్కాట్ నవాబులు, మహారాష్ట్రలు, నిజాం నవాబులు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. రేపు మిమ్మల్ని కర్ణాటక యుద్ధాల్లో వీళ్ళు పాల్గొనలేదు అంటాడు. ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఆర్కాట్ నవాబులు, నిజాం నవాబులు, మహారాష్ట్రలు, ఈ పంచ్ బ్యాచ్ కర్ణాటక యుద్ధాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్లో ఉన్నారు. ఎవరెవరు చెప్పండి నాకు, మళ్ళీ చెప్పండి చిన్నులు. ఎవరెవర్రా? నాన్న, చెల్లెమ్మ, తమ్ముళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఆర్కాట్ నవాబులు, మన నిజాం నవాబులు, దెన్ మహారాష్ట్రలు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళందరూ కలిసి కొట్టుకున్న యుద్ధాలని కర్ణాటక యుద్ధాలు అంటారు. సేమ్ టైంలో ఉత్తర భారతదేశంలో ప్లాసీ, బక్సార్ దగ్గర సారవంతమైన ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళు కొట్టేస్తున్న తరుణంలో దక్షిణాదిన ఉన్న దక్కన్ సుబా, మొఘలాయల కాలంలో దక్కన్ సుబా అనుకోండి, దక్షిణాదిన ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతాల యొక్క ఐశ్వర్యాన్ని లాగేయడానికి సౌత్లో చేసినవి కర్ణాటక యుద్ధాలు, నార్త్లో అటు బెంగాల్ వైపు చేసినవి ఏమో ప్లాసీ అండ్ బక్సార్ యుద్ధాలు. ఎస్. ఇప్పుడు కర్ణాటక సరిహద్దులండి. కర్ణాటక యుద్ధాలు అన్నప్పుడు ఏ సరిహద్దుల మధ్య వీళ్ళు కొట్టుకు తెచ్చారు. ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు మనల్ని తడికల్లా చేసుకుని, మనల్ని మధ్యవర్తులుగా చేసుకుని వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మనం సినిమా చూసాం. వాళ్ళలో కొట్టుకుని ఒకడు మన నేల్తాడు అని మన జ్ఞానం మనకు చాలా తక్కువ ఆ రోజుల్లో. కానీ ట్రై చేసాం, మన వాళ్ళగాల. కానీ మనోళ్ళు వాళ్ళ ఫోర్స్ ముందు తట్టుకోలేకపోయాం. అందులో ఉత్తరాన గుంటూరు వరకు, దక్షిణాన కన్యాకుమారి వరకు, ఉత్తరాన గుంటూరు వరకు, దక్షిణాన కన్యాకుమారి వరకు, ఈ రెండింటి మధ్య 600 కిలోమీటర్ల విస్తరించున్న కోస్తా ప్రాంతాన్ని బ్రిటిష్ కాలంలో కర్ణాటక అన్నారు. దీని రాజధాని ఆర్కాట్. దీని రాజధాని ఏంట్రా చిన్నులు? ఆర్కాట్. ఆర్కాట్ అనేది ప్రస్తుతం తమిళనాడులో వెల్లూరు జిల్లాలో ఒక మున్సిపాలిటీ. ఆర్కాట్ ఓ ముఖ్యమైన పట్టణం. వెల్లూరు నాటి నెల్లూరు ముఖ్య పట్టణం ఆర్కాట్. మద్రాసు నుంచి ఇది ఓ రకంగా చెప్పాలంటే మద్రాసుకి, తమిళనాడు మద్రాసు నుంచి 100 కిలోమీటర్లు ఉంది ఆర్కాట్. సారవంతమైన ప్రాంతం. నదులు, డెల్టా, సముద్రాలు. ఇందుకొరకే ఈ ప్రాంతాల కోసం అనేక మంది జోక్యం చేసుకున్నారు. ఒకటి ఐశ్వర్యం, 2 దక్షిణాదిన పాగా వేయాలి. ఇంగ్లీషోడైనా ఫ్రెంచోడైనా వాళ్ళిద్దరిలో ఎవడు గెలుస్తాడు. 3 దక్షిణాదిన ఉన్న అనైక్యత, కీచులాటలు. ఆర్కాట్ నవాబుల మధ్య, నిజాం నవాబుల మధ్య, మహారాష్ట్రలో ఆర్కాట్ నవాబుల మధ్య, నిజాం నవాబులు మైసూరు వాళ్ళ మధ్య, హైదరాలీ, టిప్పు సుల్తాన్ వీళ్ళ మధ్య. దట్స్ వై ఇలాంటి కీచులాటల మధ్య సౌత్ ఇండియా సంపదను దోచుకోవడానికి ఇంగ్లీషోడు, ఫ్రెంచోడు వాళ్ళు వేసుకున్న రిహార్సల్నే కర్ణాటక యుద్ధాలు అంటారు. ఇప్పుడు ఈ కర్ణాటక యుద్ధాల గురించి చెప్పేటప్పుడు అసలు కర్ణాటక అంటే ఏంటి? ప్లీజ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ మై లెసన్. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఏదో ఒక పాయింట్ ఎటు నుంచి అయినా మనకు రావచ్చు. కర్ణాటక మనకు 3 రకాలు. సదరన్ కర్ణాటక, లుక్ లైక్ ఏ తిరుచినాపల్లి, తంజావూర్, మధురై, ట్రాంక్వీబార్, నాగపట్నం, తిరునల్వేలి, కన్యాకుమారి వరకు. దీనిని దక్షిణ కర్ణాటక అంటారు. తిరుచినాపల్లి, తంజావూర్, మధురై, ట్రాంక్వీబార్, నాగపట్నం, తిరునల్వేలి అప్ టు కన్యాకుమారి. ఎటువంటి మధురైకి సమీపంలోనే సముద్రంలో ఆ పక్కన శ్రీలంక ఉంటుంది చాలా దగ్గరగా. ఇక మధ్య కర్ణాటక అంటే మెడ్రాస్, ఇది బ్రిటిష్ వాళ్ళ కింద ఉంది. పాండిచేరి లేదా పుదుచ్చేరి, ఇది ఫ్రెంచ్ వాళ్ళ కింద ఉంది. ఇక ఆర్కాటు, పులికాటు, నెల్లూరు, ఇవి మధ్య కర్ణాటక అంటారు. ఆపాపి ఈ నోట్స్ రాసుకోండి. మధ్య కర్ణాటక అంటే బ్రిటిషు, మద్రాస్ అండ్ పాండిచేరి, ఆర్కాట్, పులికాట్, నెల్లూరు మధ్య కర్ణాటక. దక్షిణ కర్ణాటక అంటే తిరుచినాపల్లి, తిరునల్వేలి, మధురై, దెన్ ఆల్సో తంజావూర్, నాగపట్నం, ట్రాంక్వీబార్. ట్రావెన్కూర్ కాదు, అది సంస్థానం. ట్రాంక్వీబార్ విచ్ మీన్స్ తరంగంబాడి. తమిళ పేరు ఏంటంటే దాని పేరు అసలు ఒరిజినల్ పేరు తరంగంబాడి. ఇప్పటికీ ఉంది అదే పేరు, తరంగంబాడి. ఇన్ ది పీరియడ్ ఆఫ్ యూరోపియన్స్ ట్రాంక్వీబార్. అలానే పుదుచ్చేరి, పాండిచేరి ఫ్రెంచ్ వాళ్ళ ప్రధాన కేంద్రం. దీనికి ఉన్న తెలుగు పేరు వాలి కొండాపురం. వాలి కొండాపురం. ఎస్ యూనో. కాబట్టి సదరన్ కర్ణాటక తిరుచినాపల్లి, తంజావూరు, మధురై, ట్రాంక్వీబార్, నాగపట్నం, తిరునల్వేలి అప్ టు కన్యాకుమారి. మధ్య కర్ణాటక ఏమో మద్రాస్, పుదుచ్చేరి,
ఆర్కాట్, పులికాట్, నెల్లూరు. ఉత్తర కర్ణాటక ఏమో పెన్నా నదీ పరిసర ప్రాంతాలు, అంటే మనది ఒంగోలు, గుంటూరు అండ్ రాయలసీమ, ఊచులైకే అప్ టు గుంటూరు మన ప్రాంతం. ఉత్తర కర్ణాటక, సదరన్ కర్ణాటక, మధ్య సెంట్రల్ కర్ణాటక, ఈ ప్రాంతాలన్నీ చూడండి పిచ్చ సారవంతమైన ప్రాంతాలు. తంజావూరు ఏంది, నాగపట్నం ఏంది, మన దగ్గర నెల్లూరు ఏంది, పులికాట్ సరస్సు ఏంది, ఆ తర్వాత ఆర్కాట్ ఏంటి, మద్రాస్ ఏంటి, అప్ టు గుంటూరు ఏంటి, కృష్ణానది, కావేరీ నది, పెన్నా నది, మధ్యలో వచ్చే ఎన్నో నదులు. కాలడాసే కర్ణాటక సారవంతమైన ప్రాంతాలని మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు. ఎస్, ఈ ప్రాంతాల్లో హిందూ బ్రాహ్మణులు ఎక్కువ. అప్ టు గుంటూరు నుంచి కన్యాకుమారి వరకు ఉంది బాస్ కర్ణాటక, ఇన్క్లూడ్ రాయలసీమ, ఇన్క్లూడ్ కర్ణాటక, ఇన్క్లూడ్ తమిళనాడు, సమ్ ఏరియాస్ ఆఫ్ తమిళనాడు. ఆ నేపథ్యంలో ఈ ప్రాంతంలో జనాల్లో ఎక్కువ మంది హిందూ బ్రాహ్మణ్స్, అలానే టిపికల్ ముస్లిమ్స్ ఎక్కువ. బ్రాహ్మణులు ఎక్కువ, ముస్లిమ్స్ ఎక్కువ. కాబట్టి కర్ణాటక యుద్ధాలు వీళ్ళిద్దరి మీద మత యుద్ధాలాగా జరిగినాయా? నో, మత యుద్ధాలు కాదు. వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నారు, సంతోషంగా హాయిగా ఉన్నారు. ఇండియా గొప్పతనం అదే కదా, భిన్నత్వంలో ఏకత్వం అని చదువుకుంటాం స్కూళ్ళల్లో మనం. హిందువులు, ముస్లింలు ఈ దేశంలో ఎవరైతే వచ్చారో, ఈ దేశంలో ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళందరూ అన్నదమ్ములా బతకడం ప్రపంచమే విచిత్రం, ప్రపంచానికే విచిత్రం. ఎలా కలిసి ఉంటున్నారా వీళ్ళందరూ ఇండియాలో అని. ఇదే మన భిన్నత్వంలో ఏకత్వం, మన గొప్పతనం ఇదే. ప్రపంచం మనల్ని చూసి బాధపడేది ఇదే. ఎలా కలిసి ఉంటున్నారా వీళ్ళు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులు ఎలా కలిసి ఉండగలుగుతున్నారు? ఇదే కదా మన హిస్టరీలో గొప్పతనం, మన ఇండియా గొప్పతనం ఇదే కదా. వరల్డ్ ఆశ్చర్యపోయి మనకి శాల్యూట్ చేసేది ఇందుకోసమే కదా. ఎస్, యూనో. అందువల్ల ఎక్కువ బ్రాహ్మణులని, ఎక్కువ ముస్లింలని వీళ్ళ మధ్య యుద్ధాలు కాదు. కర్ణాటక యుద్ధాలు ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళ మధ్య జరిగింది. దక్షిణాదిలో సర్వసంపదను దోచుకుని ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి దురదృష్టవశాత్తు ఇక్కడున్న లోకల్ పాలకుల మధ్య కీచులాటల వల్ల వాళ్ళకి అది ప్లస్ అయింది. ఎస్. ఇప్పుడు కర్ణాటక హిస్టరీ ఏంటి? సదరన్ కర్ణాటక అంటే ఏంటో చూశారు, సెంట్రల్ కర్ణాటక అంటే ఏంటో చూశారు, సౌత్ కర్ణాటక అంటే ఏంటో చూశారు, ఏ ప్రాంతాలు ఉంటాయో చూశారు. ఇప్పుడు అసలు కర్ణాటక హిస్టరీ ఏంటి? ఎస్, మనకి మొఘలాయల కాలంలో, చివరి మొఘలాయి నవాబుల్లో ఒకడైనటువంటి ఔరంగజేబ్ కాలంలో 22 సుబాలతో మొఘల్ రాజ్యం ఉండింది ఇండియా మొత్తం. 22 సుబాలు అంటే 22 రాష్ట్రాలు. సుబా పాలకుడిని సుబేదార్ అంటారు. సుబేదార్ అంటారు. మొఘలాయి రాజ్యానికి వెళ్ళే ఆదాయంలో 4 వంతుల ఆదాయంలో 3 వంతుల ఆదాయం మన దక్కన్ సుబా నుంచి వెళ్ళేదట. ఎందుకురా నాన్న అంటే మరి కర్ణాటక మొత్తం అందులోనే ఉందిగా సారవంతమైన ప్రాంతాలు. ఈ దక్కన్ సూబాకి తొలుత ఆర్కాట్ రాజధాని, ఆ తర్వాత ఔరంగాబాద్ రాజధాని, హైదరాబాద్ మరో రాజధాని. ఎస్, యూనో, దక్కన్ సూబాకి. అయితే ఈ దక్కన్ సూబాలో 2 సర్కారులు, ఒకటి ఆర్కాట్, మరొకటి హైదరాబాద్. ఆర్కాట్ తర్వాత ఔరంగాబాద్ అయింది సర్కార్. ఎస్, ఇప్పుడు ఆర్కాట్ గురించి విషయాలు చెప్పుకుందాం. ఆర్కాట్ నవాబులు కారణం కర్ణాటక యుద్ధాలకి, నిజాం నవాబులు కారణం కర్ణాటక యుద్ధాలకి, మహారాష్ట్ర కారణం కర్ణాటక యుద్ధాలకి, బ్రిటిషోడు కారణం కర్ణాటక యుద్ధాలకి, ఫ్రెంచోడు కారణం కర్ణాటక యుద్ధాలకి, మన అలసత్వం కారణం కర్ణాటక యుద్ధాలకి, యూరోప్లో సంభవించిన సమస్యలు కారణం మన కర్ణాటక యుద్ధాలకి. చెప్తాను సిద్ధంగా ఉండండి. చెప్తాను రా నా చిన్న చెల్లెమ్మ, చెప్తాను రా. ఇప్పుడు ఆర్కాట్ నవాబుల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే కర్ణాటక యుద్ధాల్లో 5 పార్టిసిపేషన్ ఉన్నాయి. 5లో ఒకళ్ళు ఆర్కాట్ నవాబులు. కాడు ఈజ్ ఈక్వల్ ఆర్కాట్. 6 అంటే 6 అంకెలు కాదు, నది పేరు. కాడు అంటే అడవి. కాడు అంటే అరణ్యాల మధ్య ప్రవహించే నది. కాడు అంటే ఈజ్ ఈక్వల్ ఆర్కాడ్. ఇది మద్రాసుకి 120 కిలోమీటర్లు ఉంది. 100-120 కిలోమీటర్ల దూరంలో ఈ ఆర్కాట్. ఈ ఆర్కాట్ అనేది ముఖ్య పట్టణం, ఈ రోజుకి మున్సిపాలిటీ. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఇది మున్సిపాలిటీ ఆర్కాట్. ఈ నవాబులు కీలక పాత్ర కర్ణాటిక్ వార్స్లో. ఎస్, యూనో. ఈ ఆర్కాట్కి ఇంకో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ చూడండి, నేను రాశాను. 6 అంటే నది పేరు, కాడు అంటే అడవి, అరణ్యంలో ప్రవహించే నది అని అర్థం ఆర్కాట్ అంటే. ఇది మద్రాస్కి 120 మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆర్కాట్లో ఇంకో విశేషం ఏంటంటే ఫేమస్ సూఫీ బాబా దర్గా ఉంది. ఇక్కడున్న సూఫీ బాబాను టిప్పు మస్తాన్ ఔలియా దర్గా అంటారు.
చెప్తాను ఎందుకు చెప్తానో. ఇది ఆర్కాట్లో ఫేమస్ దర్గా ఇప్పటికీ ఎప్పటికీ. ఆ దర్గా పేరు టిప్పు మస్తాన్ ఔలియా. ఔలియా, ఓయు, ఔలియా. ఈ టిప్పు మస్తాన్ ఔలియా దర్గా దగ్గరకు తరచుగా మైసూరు పాలకుడైన హైదర్ అలీ వచ్చి ఆశీస్సులు తీసుకునేవాడట ఈ ఆర్కాట్లో. అందువల్లే తనకు పుట్టిన బిడ్డకి తను టిప్పు సుల్తాన్ అని పేరు పెట్టాడు. మైసూరు పులి టిప్పు సుల్తాన్ అంటాం మనం. బ్రిటిష్ వాళ్ళని 3 చెరువులు నీళ్లు తాగించాడు. ఇండియాలో ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మిసైల్స్ తయారు చేసినోడు టిప్పు సుల్తాన్. ఈ టిప్పు అనే పేరు ఎట్టొచ్చింది తనకంటే, సూఫీ బాబా దర్గాలో టిప్పు మస్తాన్ ఔలియా అనే బాబాని కొలుచుకోవడం వల్ల హైదర్ అలీ తన పుట్టిన బిడ్డకు టిప్పు సుల్తాన్ అని తను పేరు పెట్టుకున్నాడు హైదర్ అలీ. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఈ ఆర్కాట్ నదుల రీత్యా, సముద్రం రీత్యా అత్యంత వ్యూహాత్మకమైనది, కీలకమైనది. ఎస్. ఇప్పుడు మరి కర్ణాటక యుద్ధానికి అసలు కారకులే ఎవరు? ఒకటి ఆర్కాట్ నవాబులు అన్నాం, 2 మహారాష్ట్రలు అన్నాం. ఈ ఆర్కాట్ నవాబులు, మహారాష్ట్రలు ఎప్పుడు కొట్టుకు చచ్చేవాళ్ళు, తన్నుకోవడమే, ఎప్పుడు కొట్టుకోవడమే. కారణం ఆర్కాట్కి బోర్డర్లో మహారాష్ట్ర ఉండింది, అంటే కర్ణాటక వైపు. అందువల్ల మహారాష్ట్రలు ఆర్కాట్ నవాబులు డబ్బాలో గులకరాళ్ళలాగా కొట్టుకోవడమే. అలా కొట్టుకుంటూ ఆర్కాట్ నవాబులు మహారాష్ట్రలోని గెలవడానికి ఆంగ్లేయుల సాయం తీసుకున్నారు. ఇక్కడ దెబ్బ కొట్టేసింది మనకి, ఇంగ్లీష్ వాడు దూరడానికి అవకాశం కలిగింది. అలానే నిజాం నవాబులు, ఆర్కాట్ నవాబులు, వీళ్ళిద్దరి మధ్య గొడవలో నిజాం నవాబులేమో ఫ్రెంచ్ వాళ్ళ సాయం తీసుకున్నారు. ఒకళ్ళేమో ఇంగ్లీష్ వాళ్ళని పిలుచుకున్నారు, ఒకళ్ళు ఫ్రెంచ్ వాళ్ళని పిలుచుకున్నారు. వాళ్ళిద్దరూ ఇండియాలో ఆధిపత్యం సాధించడానికి కొట్టుకు చేస్తున్నారని మన వాళ్ళకి అర్థమై సావలా, మనకేదో సాయం చేస్తున్నారని మన వాళ్ళు హే అనుకున్నారు. చివరికి వాళ్ళ దెబ్బ మనకేశారు, మనం వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఆర్కాట్ నవాబులు మహారాష్ట్రల మధ్య గొడవల్లో ఆర్కాట్ నవాబులు బ్రిటిష్ వాళ్ళ సాయం కోరారు. నిజాం నవాబులు ఆర్కాట్ నవాబుల గొడవల్లో నిజాం నవాబులు ఫ్రెంచి డూప్లే వాళ్ళ సాయం అడిగారు. వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళు వచ్చి మనకు సాయం చేస్తే వీళ్ళని వేస్తే మనం కూర్చోవచ్చు అనుకున్నారు. వీళ్ళు నో, వాళ్ళిద్దరికి ఎవరు దొరుకుతారా ఇండియాలో జొరబడటానికి, ఎక్కడ వీక్ ఉందా, మనం జొరబడి నువ్వా నేనా అని తన్నుకుని ఒకళ్ళ నుండి ఒకళ్ళు వెళ్ళిపోదాం అని వాళ్ళు వచ్చారు. వాళ్ళ అండర్ కరెంట్లో ఉన్నటువంటి స్కీమ్ మనకు తెలీదు. అది వాళ్ళలా బెనిఫిట్కి మనమేదో కక్కుర్తిపడి వాళ్ళని పిలవడం అనేది మన కక్కుర్తి, మనకు తెలిసి సావలేదు. ఎస్, మీకు చెప్పాను కదా, మహారాష్ట్రలు అంటే విచ్ మీన్స్ శివాజీ తర్వాత వచ్చిన పీష్వాలు. ఆర్కాట్ నవాబులు, నిజాం నవాబులు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కర్ణాటక యుద్ధాల్లో పాల్గొన్నారు. నెక్స్ట్ ఇప్పుడు కారణాలు చూడండి. ఆర్కాట్ నవాబుల మధ్య వారసత్వ తగాదాలు, అప్పుడప్పుడు ఇవి సాలవన్నట్టు వీళ్ళు మహారాష్ట్రలు కొట్టుకోవడం. రైట్, ఈ ఆర్కాట్ నవాబుల వారసత్వ తగాదాల్లో ఇంగ్లీష్ వాళ్ళు జోక్యం చేసుకున్నారు, మరి కొంత మహారాష్ట్రలు జోక్యం చేసుకున్నారు. కారణం, మహారాష్ట్ర ఆర్కాట్కి సరిహద్దుల్లో ఉంది, కొన్ని ప్రాంతాలు వస్తాయి. రెండో కారణం, నిజాం వారసత్వ తగాదాలు. హైదరాబాద్లో 1748లో నిజాం చచ్చిపోయాడు. అహ్మద్ షా అబ్దాలీ వస్తున్నాడు, నన్ను రక్షించవాయా అని చివరి మొగలాయి నవాబుల్లో ఒకడు మన నిజాముల్ ముల్క్ సాయం అడిగాడు. ఈ సాయం చేయడానికి నిజాముల్ ముల్క్ వెళ్తా దారిలో గుడ్డుపడి వచ్చి చచ్చిపోయాడు 1748లో అన్ఎక్స్పెక్టెడ్గా గుర్రం మీద నుంచి బొక్కబొరలో పడి. నిజాం నవాబు చనిపోతే హైదరాబాద్ వారసత్వ తగాదాలు స్టార్ట్ అయింది. నిజాం నవాబు కొడుకు నాజర్ జంగ్, మనవడు కూతురు బిడ్డ ముజఫర్ జంగ్ నిజాం రాజ్యానికి వారసులమని ప్రకటించుకుని యుద్ధం చేసుకున్నారు. అప్పుడు మామ నాజర్ జంగ్ని ఓడించడానికి ముజఫర్ జంగ్ డూప్లే సహాయం అడిగాడు, అంటే ఫ్రెంచ్ వాళ్ళ సహాయం అడిగాడు. ఆర్కాట్ నవాబులు మహారాష్ట్రలు కొట్టుకుంటూ వాళ్ళలో ఒక బ్యాచ్ మహారాష్ట్రలో సాయం అడిగింది, ఒక బ్యాచ్ ఏమో ఇంగ్లీష్ వాళ్ళ సాయం అడిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక బ్యాచ్ ఇంగ్లీష్ వాళ్ళ సాయం, ఫ్రెంచ్ వాళ్ళ సాయం అడిగింది, ముజఫర్ జంగ్ బ్యాచ్. మూడో కారణం, 3 కారణాలు ఉన్నాయి కర్ణాటక యుద్ధాలకి, ముఖ్యంగా 4 కారణాలు వేసుకోండి. ఫస్ట్ కారణం ఏంటంటే ఆర్కాట్ నవాబులు మహారాష్ట్రలు తరచుగా కొట్టుకోవడం వల్ల మహారాష్ట్రలను నుంచి బయటపడడానికి ఆర్కాట్ నవాబుల్లో ఒక బ్యాచ్ ఇంగ్లీష్ వాళ్ళ సాయం అడిగారు. నిజాం నవాబులు కొట్టుకుంటూ వారసత్వ తగాదాల్లో ఒక బ్యాచ్ ముజఫర్ జంగ్ బ్యాచ్ ఫ్రెంచ్ వాళ్ళ సాయం అడిగారు.
మూడో కారణం, ముఖ్యమైన కారణం, కత్తి కారణం. ఇది మీరు వినాలి, ఇది మీరు వినాలి నాన్న, ఇది మీరు వినాలరా నాన్న. ఆస్ట్రియా ఉంది, పవిత్ర రోమన్ సామ్రాజ్యపు రాజధాని ఆస్ట్రియా. ఒకప్పుడు 3 ఖండాలను, ప్రపంచాన్ని మూడు దేశాలు వెళ్ళాయి. ఒకటి పవిత్ర రోమన్ సామ్రాజ్యం, హోలీ రోమన్ ఎంపైర్. దాన్ని ఏమంటారంటే తూర్పు బైజాంటియన్ సామ్రాజ్యం అంటారు. రోమ్ 3 ఖండాలను ఏలింది. రోమ్ని పాలించిన రాజులు, రోమ్ అంటే ఇటలీ, ఇటలీ అంటే రోమ్. రెండోది ఒట్టామాన్ తురుష్క సామ్రాజ్యం, టర్కీ, ప్రపంచాన్ని ఏలింది, 3 ఖండాలను ఏలింది. తదుపరి ఇంగ్లాండ్, వ్యవస్థమించిన బ్రిటిష్ సామ్రాజ్యం, 3 ఖండాలను ఏలింది. 3 దేశాలే ప్రపంచాన్ని ఏలి, ఖండాలు తేడా లేకుండా ఏలిని, దుమ్ము లేపిని ఈ 3 దేశాలు. ఇలాంటి వాటిల్లో ఆస్ట్రియా రాజు 6వ చార్లెస్, అతనికి కుమార్తె ఉంది, మేరియా థెరిసా. ఆస్ట్రియా అంటే విచ్ మీన్స్ యూరప్ కాంటినెంట్. అక్కడ తెరిసా ముందు వాళ్లకో మనకి అక్కడ వారసత్వ తగాదాలు మొదలైంది. ఆస్ట్రియా ఆక్యుపైడ్ కొరకు ఇంగ్లీష్ వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి అక్కడ. కాబట్టి అక్కడ వాళ్ళు ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అని మొదలైశారు. 1748. ఆ ఆస్ట్రియా వారసత్వం కొరకు ఆస్ట్రియాని లాక్కోవడం కొరకు ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు తన్నుకుంటున్నారు. కాబట్టి ఇండియాలో కూడా పాండిచేరి కొరకు, మద్రాసు కొరకు, దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం కొరకు సేమ్ ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు తగదా పడుతున్నారు. కాబట్టి అక్కడ ఇంగ్లీషోడే, ఇక్కడ ఇంగ్లీషోడు కూడా, అక్కడ ఫ్రెంచోడు, ఇక్కడ ఫ్రెంచోడు కూడా. కాబట్టి అక్కడ తన్నుకుంటున్నాం, ఇక్కడ కూడా తన్నుకోండిరా బాబు. ఇక్కడ కారణాలు ఉన్నాయి, అక్కడ కారణాలు ఉన్నాయి, తన్నుకోండిరా. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధానికి దారితీసింది. ఎక్కడ యూరోప్ ఖండం, ఎక్కడ మన సినిమా. అర్థమైందా చిన్నమ్మా? ఇది కూడా ఒక కారణం. రేపంటాడు ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వల్ల భారతదేశంలో జరిగిన యుద్ధమే ఇది. మొదటి కర్ణాటక యుద్ధం, రెండో కర్ణాటక యుద్ధం, మూడో కర్ణాటక యుద్ధం, మొదటి మైసూరు వార్ అంటాడు. నీ అమ్మ ఇది ఎక్కడ ఉందిరా బాసు? ఆస్ట్రియా ఆక్యుపైడ్ కొరకు ఇంగ్లీష్ వాడు, ఫ్రెంచ్ వాడు అనుకుంటున్నారు. సేమ్ ఇండియాలో సౌత్ ఇండియా ఆక్యుపైడ్ కొరకు ఇంగ్లీష్ వాడు, ఫ్రెంచ్ వాడు అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ తనుకుంటున్నారు, కాబట్టి ఇక్కడ కూడా తనుకోండిరా అన్నారు. ఎందుకు అన్నారా అంటే వాళ్ళు వీళ్ళే కాబట్టి, వీళ్ళు వాళ్ళే కాబట్టి. ఇది కూడా మూడో కర్ణాటక యుద్ధానికి మెయిన్ కారణం. దానికి తోడు ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఓవర్ యాక్షన్. ఎలాగైనా ఇండియా సౌత్ని పీక్కోవాలి. సౌత్ని పీక్కోవాలంటే మనకి ఎదురుండకూడదు. సౌత్లో మనతో పోటీ పడుతున్నాడు ఫ్రెంచ్ వాడు, ముందు వీడిని తరమాలి. వీడిని తరమడానికి మనకి దక్కన్ మీద, కర్ణాటక మీద హోల్డ్ కావాలి. ఆ హోల్డ్ కావాలని అంటే లోకల్లో నిజాం నవాబులు అడిగినప్పుడు నిజాం నవాబుల వారసత్వాల్లో దూరాలి, మహారాష్ట్రలో వారసత్వాల్లో దూరాలి, ఆర్కట్ నవాబుల వారసత్వాల్లో దూరాలి. వీళ్ళందరి వారసత్వాల్లో దూరితే అప్పుడు ఈజీగా వాళ్ళని అడ్డం పెట్టుకుని మనం ఇండియాలో ఉండిపోవచ్చు. వాళ్ళు అనుకుంటారు మన కోసం వచ్చారని అనుకుంటారు వాళ్ళు. బట్ తత్వం బోధపడేటప్పటికి బ్రిటిష్ వాడు గెలిచాడు, ఫ్రెంచ్ వాడు మన ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు. సరే, ఇది ఈరోజు లెసన్. కర్ణాటక యుద్ధాలు పార్ట్ 1. ఆర్కాట్ నవాబుల చరిత్ర. నెక్స్ట్ ఆర్కాట్ నవాబులు అసలు ఎవరు మహారాష్ట్రలో సాయం అడిగారు, ఎవరు బ్రిటిష్ వాడు సాయం అడిగారు, ఈ ఆర్కాట్ నవాబుల చరిత్ర ఏంది రేపటి క్లాసులో చెప్తా. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 1-2 సార్లు చూసుకోండి జాగ్రత్తగా. ఈ క్లాసులో నేను ఇంట్రొడక్షన్ చెప్పినా, ప్లాసీ యుద్ధం ఇంపార్టెన్స్ చెప్పినా, వాళ్ళిద్దరూ ఎలా లబ్ధి పొందాలని చూశారని చెప్పినా, అసలు కర్ణాటక అనే పేరు ఎందుకు వచ్చిందని చెప్పినా, కర్ణాటక యుద్ధాల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారని చెప్పినా, అసలు కర్ణాటక సరిహద్దులు ఏంటని చెప్పినా, అసలు కర్ణాటక ప్రావిన్సెస్ ఏంటని మీకు చెప్పినా, హిస్టరీ ఆఫ్ కర్ణాటక చెప్పినా, ఆర్కాట్ హిస్టరీ చెప్పినా, కర్ణాటక యుద్ధానికి కారకులు ఎవరో చెప్పా, కారణాలు కూడా చెప్పా. నోట్ చేసుకోండి. ఇంకా డెప్త్ ఉంటుంది లెసన్ ఇది, ఇంకా డెప్త్ ఉంటుంది. డెప్త్ మిమ్మల్ని నేను తీసుకెళ్తా. యూ డోంట్ వర్రీ, ఐఎమ్ హియర్. వై ఆర్ యు ఫియర్? చదవండి, బాగా చదవండి. ఉడనా మరి. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు పార్ట్ 2 చేస్తా. కర్ణాటక యుద్ధాలు 4-5 పార్ట్స్ వచ్చేటట్టున్నాయి.
వస్తే మీకు నిజాంల హిస్టరీ తెలుస్తుంది ఒక పక్క నుంచి, మహారాష్ట్ర హిస్టరీ తెలుస్తుంది ఒక పక్క నుంచి, ఆర్కా నవాబుల హిస్టరీ మీకు తెలుస్తుంది. గట్టిగా చెప్పనా, మోడర్న్ ఇండియా అంటే ఏంటో తెలుస్తుంది. కర్ణాటక యుద్ధాలు తెలిసిపోతాయి. 3 కర్ణాటక యుద్ధాలను అర్థం చేసుకుంటే మోడర్న్ ఇండియా మొత్తం మీ చేతిలో ఉంటుంది. ఎస్, ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. థ్యాంక్ యూ.